నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం. అధికారులకు పలు సూచనలు చేసిన సిరిసిల్ల కలెక్టర్. ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం కావద్దు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి బ్రాండ్ అన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పేషెంట్లకు మెరుగైన సేవలందించాలి. గ్రామాల్లో భూపాల్పల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. ఇక వార్తల్లోని వివరాలు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మహాశివరాత్రి జాతర వేడుకలను విజయవంతం చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎస్పీ అఖిల్ మహాజన్, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ ఈవో, ఆయా శాఖల ఉన్నత అధికారులతో కలిసి కలెక్టర్ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, త్రాగునీటి సరఫరా, హెల్త్ క్యాంపులు తదితర ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుండి 27 వరకు మహాశివరాత్రి జాతర వేడుకలు వైభవంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఈవో వినోద్ రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి జాతర నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీలు, ఇతర ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ అన్వేష్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఆయన వెంట డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణ, ఏఈఓ అశోక్తో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు. అభివృద్ధికి బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కావద్దని, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సలహాలు, సూచనలు చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని జగిత్యాలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దినట్టు గుర్తు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలం కేవలం కాలయాపన చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. అవును, ₹1,00,000 లబ్ధి కలిగింపజేసినాం కదా. మనకున్నటువంటి ఒక ఆలోచనతో ఏదైతుందో, ఎవరు చేయలేని ఆలోచన ఏదైతుందో నేను చేసి జగిత్యాల్లో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు, తోపుడు బండ్లు, స్ట్రీట్ వెండర్స్కి ఏదైతుందో ఈ 2 దశాబ్దాల కాలంలో ₹1,00,000 వాళ్ళకి ఇంత సహాయం చేసి నాకు ఇంతకంటే జీవితం ఏం కావాలే? మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతామని చెప్పంటే ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? మీ 10 ఏళ్ల కాలం ఏం చేసిండ్రు అని చెప్పంటున్నా. 10 సంవత్సరాలు కాలయాపన చేసిన తప్పేదైతే ఏం చేసిండ్రు అని చెప్పంటున్నా. నేను సింగిల్ ప్రోగ్రామ్ నీ 4,000 ఇండ్ల గృహ నిర్మాణానికి నాంది పలికింది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి. జిల్లా కేంద్ర మెడికల్ కళాశాల విధానపరమైన జరిగింది. మేము జరగలేదు అంటాం లేదు, మరి జరగడానికి కారణం ఏంటి? విధానపరమైన నిర్ణయం అది. ఇవాళ
కల్లమడుగు, కమ్మనూరు వాళ్ళు అయితే పాపము అసలు ఆ వంతెన డిస్కషన్కి వస్తాను కూడా అనుకోలేదు వీళ్ళైతే. రీఆర్గనైజేషన్ ఎప్పుడైతే బీర్పూర్ మండలం ఆ ప్రాంతం జగిత్యాలకు కలుస్తుందో ఐ థాట్ అరే నేను ఐ మస్ట్ డూ సంథింగ్. ఇది నియోజకవర్గంలో ఏదైతుందో ఈ రీఆర్గనైజేషన్లో ఇది మనకు వస్తుంది, జగిత్యాలకు వస్తుంది, మరి ఆ ప్రాంత అభివృద్ధికి నేను ఏం చేయగలుగుతా అని చెప్పని ఏదైతుందో కల్లమడుగు, కమ్మనూరు వంతెన నిర్మాణం చేసుకుని చెప్పండి. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని పీహెచ్సి మహాత్మా జ్యోతిబాపులే గురుకులాలను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గురుకులంలో మెను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. భూపాల్పల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రోగుల హాజరు నమోదు పట్టిక, ల్యాబ్, ఫార్మసీ వార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ వంటగది, డైనింగ్ హాల్, విద్యార్థుల కోసం తయారు చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజు భోజనం ఎలా ఉంటుంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత డైట్ మెను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపైన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిరోజు భవనాన్ని ప్రత్యేక అధికారి, వార్డెన్ తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్దార్ సునీత, ప్రత్యేక అధికారి శారద, ఏటీపీలు ప్రభాకర్, అపర్ణ పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రహదారి నిర్మాణంలో కోల్పోతున్న రైతుల వ్యవసాయ భూములను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. మొగుళ్లపల్లి మండలం, ఇస్సీపేట, రంగాపురం గ్రామాల్లో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులతో ఆయన మాట్లాడారు. నాగ్పూర్ నుండి విజయవాడ వరకు నూతనంగా నిర్మిస్తున్న నేషనల్ గ్రిల్ ఫీల్డ్ హైవే భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల మీదుగా వెళ్తున్న క్రమంలో భూసేకరణ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులకు పరిహారం అందిస్తామన్నారు. కలెక్టర్ వెంట నేషనల్ హైవే పీడీ దుర్గాప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏడీ సునీల్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ సునీత ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ బద్దిపోచమ్మ ఆలయం భక్తుల రద్దీతో జాతరను తలపిస్తోంది. సోమవారం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మరుసటి రోజున అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామునే నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. బోనం సమర్పించేందుకు గంటకు పైగా క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. బద్దిపోచమ్మ ఆలయంతో పాటు భీమేశ్వర ఆలయం, రాజన్న ఆలయంలోనూ రద్దీ కొనసాగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మున్సిపల్ విలీన గ్రామం కోనాయిపల్లి వార్డు కొరుట్ల రహదారి పరిధిలో నిర్మించిన భవనానికి అనుమతి లేదంటూ ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు భవనంలోని 4వ అంతస్తును మున్సిపల్ అగ్నిమాపక శాఖ అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ అన్వేష్ హెచ్చరించారు. ఈరోజు వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో కోనేపల్లిలో ఒక అన్ఆథరైజ్డ్ బిల్డింగ్ అనేది డెమాలిషన్ చేయడం జరిగింది. దీంట్లో ఆయన G+1 వరకు పర్మిషన్ తీసుకుని పైన పెంట్ హౌస్ కూడా నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ సహాయంతో దాన్ని డెమాలిషన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ పట్టణ ప్రజలందరికీ విన్నతి ఏంటంటే తప్పనిసరిగా మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని అన్నీ సరి చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోగలరు. ఎవరు కూడా మీకు ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ ఫ్లోర్ వేసుకోవడం కానీ పెంట్ హౌస్ నిర్మించడం కానీ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే మీకు కూడా ధన నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి మున్సిపాలిటీకి ఈ విషయంలో సహకరించగలరని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందంటూ ఇటీవల ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఆదేశాల మేరకు జిల్లా అధికారులు రుద్రంగి గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా DLPO నరేష్ స్థానిక పంచాయతీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. ఫిర్యాదులు వచ్చిన స్థలంలో నిర్మిస్తున్న భవనాల హద్దులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. సర్వే నెంబర్లు స్థల హద్దులను పరిశీలించినట్లు తెలిపారు. విచారణ ముగిసే వరకు భవన నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించారు. పూర్తి విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామన్నారు. పిట్టల్ నరేష్ గారి అభియోగం మేరకు ఈరోజు రుద్రాంగి గ్రామ పంచాయతీలో విచారణ నిర్వహించడం జరిగింది. విచారణకు గ్రామస్తులు మళ్ళీ తర్వాత పిట్టల్ నరేష్ గారి తరఫున వాళ్ళ అమ్మగారు మళ్ళీ తర్వాత మిత్రులు హాజరైనరు. వాళ్ళ యొక్క అభియోగము మళ్ళీ తర్వాత వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ అన్నీ కూడా తెలపడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిశీలించడం, మోక మీద కూడా స్థానిక విచారణ చేసినాం. విచారణ చేసిన తర్వాత ఫర్దర్గా ఇప్పుడు ఏం చేయాలి, రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఒక రిపోర్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఫర్దర్గా ఇంకేం చేయాలో అవన్నీ కూడా చేసి విచారణ రిపోర్ట్ ఇస్తాం. తర్వాత ఫర్దర్ ఏం యాక్షన్ తీసుకోవాలో, ఈ ల్యాండ్ ఏదైతే కబ్జా గురైందని అంటున్నారో కబ్జా గురైందా లేకపోతే ఏం జరిగింది దాన్ని పూర్తిగా పరిశీలించి ఫర్దర్ నెసెసరీ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో జరిగిన నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాల విద్యార్థులు గోల్డ్ మెడల్, 2 మదర్సా విద్యార్థులు సిల్వర్ మెడల్ను సాధించారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్తో విద్యార్థులలో మానసిక, శారీరక దారుఢ్యం కలుగుతుందన్నారు. మహిళలు, బాలికల ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థి దశ నుండే చదువుతో పాటు ఇతర రంగాలలోనూ నైపుణ్యం సాధించాలని సూచించారు. నేషనల్ ఆల్ స్టైల్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ లెవెల్లో జరిగిన కరాటే టోర్నమెంట్స్లో దాంతో పాటుగా కేశవ మార్షల్ అకాడమీ హైదరాబాద్ వాళ్ళు నిర్వహించిన టోర్నమెంట్స్లో కూడా జగిత్యాల మైనార్టీ స్కూల్ నుంచి అమ్మాయిలు, అదేవిధంగా కాలేజ్ నుంచి అబ్బాయి పార్టిసిపేట్ అయ్యి చాలా మెడల్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ మాస్టర్గా కూడా మేడం గారు జవేరియా బేగం గారు ఒక బెస్ట్ మాస్టర్గా కూడా వారు అవార్డు తీసుకున్న సందర్భంలో మాస్టర్ జవేరియా బేగం గారికి, పిల్లలందరికీ ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రోత్సహించిన మా ప్రిన్సిపల్ గారికి, మా కరాటే మాస్టర్ పవన్ గారికి, మేడంకు, స్టాఫ్ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను. మరి చిన్న పిల్లలను ఇప్పటి నుంచే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. చదువు ఎంత అవసరమో పిల్లలు శారీరకంగా, మానసికంగా కూడా అంతే దృఢంగా ఉండాలి. మరి కరాటే కావచ్చు, ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా బాడీ బిల్డింగ్ ప్రయాణమే కానీ గమ్యం కాదన్నారు బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ట్రూ ఫిట్ జిమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. బాడీ బిల్డింగ్ పోటీల విజేత ముజామిల్ను అభినందించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో షఫీ సమీ
క్లాసిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో ముజమ్మిల్ పాల్గొని 5వ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. శారీరక మానసిక దృఢత్వంతో ఛాంపియన్షిప్ మెడల్స్ సాధ్యం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో షకీల్, సుధాకర్, దాసరి రాయలింగు, సింగం కిరణ్, ఆముల శ్రీనివాస్, చరణ్ పాల్గొన్నారు. ఈ ప్రాంత యువ కిరణం తమ్ముడు ట్రూఫిట్ జిమ్ ఓనర్ ముజమ్మిల్ పాల్గొని 5th ప్లేస్ని సాధించడం పట్ల హృదయపూర్వకంగా ముజమ్మిల్కి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, మరి ముజమ్మిల్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో రామగుండం మస్జిద్ టర్నింగ్లో ఒకప్పుడు చాయ్ హోటల్ నడుపుతుండే, టీ స్టాల్ నడుపుకుంటూ ఒకవైపు బిజినెస్, మరొక వైపు బాడీ బిల్డింగ్ మీద అప్పటి నుండే ఎంతో ఆసక్తితోటి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జిమ్కి వెళ్తూ వారి కృషితోటి ఈ ప్రాంతంలో ఇంకా నేను ఒక్కడే కాదు, యువత కూడా ఈ చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువతను కూడా దారిలో పెట్టాలి, మంచి మార్గంలో నడిపించాలన్న ఒక ఉద్దేశంతో, సంకల్పంతో ట్రూఫిట్ జిమ్ని స్థాపించి ఒకవైపు బిజినెసే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక గురువుగా ఎంతో మోటివేట్ చేస్తూ ఈరోజు బాడీ బిల్డింగ్లో 5th ప్లేస్ సాధించడం అనేది ఈ ప్రాంతానికే నేను గర్వకారణంగా భావిస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో అర్బన్ మండలం సంకెపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వేమ్లవాడ అర్బన్ మండలం షాబాష్పల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యులు బ్యాంకు పని నిమిత్తం కొద్రుపాక గ్రామానికి ఆటోలో వెళ్తూ ఉండగా సంకెపల్లి బస్టాండ్ వద్ద సైకిల్ను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించి గాయాల పాలైన మహిళలను ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లుగా వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గాయాల పాలైన మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. షాబాష్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ పండుగ ప్రదీప్ క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాలలో కోళ్ల పరిశ్రమను అంతుచిక్కని వ్యాధి పీడిస్తోంది. గత కొన్ని వారాలుగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ కారణాలను ఇప్పటి వరకు గుర్తించకపోవడంతో వినియోగదారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ వైరస్ తెలంగాణలోని కోళ్ల పరిశ్రమకు సోకలేదని అధికారులు చెబుతున్నారు. ముక్క ముట్టందే ముద్ద దిగడం లేదా? అయితే తస్మాత్ జాగ్రత్త. అంతు చిక్కని వైరస్తో కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్లకు అంతు చిక్కని వైరస్ తగిలింది. ఫలితంగా వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. కోళ్లకు సోకుతున్న అంతు చిక్కని వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాన్ని అలర్ట్ చేసింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయడంతో పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. వైరస్ సోకిన కోళ్ల తరలింపులో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో వేలాది కోళ్లు మృతి చెందాయి. రాష్ట్రాలలో కోళ్ల పరిశ్రమకు అంతుచిక్కని వ్యాధి పీడిస్తూ ఉండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రాజన్నను దర్శించుకుని
బద్దిపోచమ్మకు కోడితో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. వైరస్ ప్రచారం నేపథ్యంలో భక్తులు సైతం బెంబేలెత్తుతున్నారు. దీంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు సైతం భారీ నష్టాలను చవిచూస్తున్నట్లు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న వార్తలలో బట్లు వస్తున్నాయని చెప్పేసి, కానీ ఇక్కడ కాదు, అది వచ్చింది ఆంధ్ర మహారాష్ట్రలో వచ్చింది. ఇంతవరకు మన జిల్లా వ్యాప్తంగా అనేది ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు కాలేవు. కానీ ఇప్పుడు కొన్ని రోజులు చూస్తే మనకు గిరాకీ కూడా తగ్గింది. ఫస్ట్ ఉన్నట్టు గిరాకీ లేదు. దీనికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా నేను విన్నపిస్తున్నాను. పౌల్ట్రీ ఫామ్ మీద చాలామంది బతుకుదీరు ఉన్నది. దీని మీద పౌల్ట్రీ ఫామ్స్లే కావచ్చు, ఇక్కడ చికెన్ సెంటర్లో వర్క్ చేసే వర్కర్లకైనా వ్యాపారవేత్తలకైనా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. చాలామంది ఇది ఇబ్బందికరంగా మారుతుంది. దీనికి సంబంధించిన అధికారులు కంపల్సరీ దీని మీద చర్య తీసుకొని వాళ్ళు మన జిల్లాకు ఇంకా రాలేదని చెప్పేసి చెప్పాలి. సంబంధించిన అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన ప్రజల్లో తీసుకురావాలని, ఇది చాలామంది బతుకుదేరు కోల్పోతారని, కాబట్టి దీన్ని మాకు వ్యాపారాలు గత 10 రోజులు చూసుకుంటే చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. చికెన్, కోడిగుడ్లు తినండి, ఇమ్యూనిటీని పెంచుకోండి అంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మాంసం ప్రియుల్లో మాత్రం వైరస్ భయం పోవడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు తగిలిన వైరస్ ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా గుర్తించలేదని సంబంధిత అధికారులు చెప్తున్నారు. తప్పుడు ప్రచారాలు, వదంతులు నమ్మవద్దని సూచిస్తున్నారు. వైరస్ వంతుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల వాహనాలను చెక్ చేసిన తర్వాతనే అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లోని 1-2 జిల్లాల్లో ఒక కొత్త వైరస్ వలన కొన్ని కోళ్ల మరణాలు సంభవించడం జరిగింది. ఇట్టి వైరస్ కానీ ఆ మరణాలు కానీ మన తెలంగాణలో కానీ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఎలాంటి మరణాలు లేవు. ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కూడా కోళ్ల ఫారాల్లో లేవు. అదేవిధంగా 1-2 చోట్ల కొన్ని మరణాలు సంభవించినాయి. ఆ వ్యాధి నిర్ధారణ కోసమై ఆ వ్యాధి కోళ్లను ల్యాబ్కి పంపించడం జరిగింది. ఇంకా ఎలాంటి ఏ వైరస్ వలన చనిపోయినవి ఇంకా నిర్ధారణ కాలేదు. అవి కూడా యాజమాన్య లోపాల వలన ఆ 1-2 ఫామ్స్ల్లో వచ్చినట్టు మాకు అవగాహనకు వచ్చినాం. అదేవిధంగా చికెన్ అనేది చీప్గా దొరికే ప్రోటీన్ సోర్సు. చికెన్ మన ఇండియన్ స్టాండర్డ్స్లో, ఇండియన్ కుకింగ్ పద్ధతిలో మనం ఫ్రై చేసుకొని కానీ కూర చేసుకొని కానీ తింటాం కాబట్టి ఏ వైరస్, బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనుషులకు కానీ కోళ్ళ ఫారాల్లో పనిచేసేటోళ్ళకి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మూగ జీవిని కాపాడి మానవత్వం చాటుకున్నారు స్థానికులు. జగిత్యాల యావర్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని కాలు విరగడంతో ఆవు రోడ్డుపైన పడిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ కాగా అక్కడికి చేరుకున్న పోలీసులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ యువకులు కలిసి భారీ క్రేన్ సహాయంతో ఆవును వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల పట్టణంలో స్థానిక అంగడి బజార్ వద్ద మోతే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆవు ఇవాళ ప్రమాదానికి గురవడం జరిగింది. మేము గోవు సంరక్షణ తరపున అడుగుతున్నాం. ఈ యొక్క ఆవుల యొక్క యజమానులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆవులను రోడ్లపై వదిలేయకుండా తమరి యొక్క ఇంట్లో కట్టిపోయాలని చెప్తున్నాం. లేని ఎడల మేము గోశాలకు తరలిస్తాం. వాటి యొక్క సేవ మేము చేసుకుంటామని చెప్పి మేము పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని బీజేపీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దాపూర్ గ్రామ నాయకుల కోరిక మేరకు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కుప్పుల మహేష్, నాయకులు ప్రదీప్ కుమార్ గౌడ్, జ్యోతి బసు, ఈగల అశోక్ గౌడ్, కొల్లూరి స్వామి, ఐలయ్య పాల్గొన్నారు. పొద్దున్న సాయంత్రం రాత్రిగా పాలనక కార్యకర్తలకు అండగా ఉండి నేను కార్యకర్తలకు వెందండగా ఉండి నా గుండెలో పెట్టుకొని కార్యకర్తలను చూసుకున్నాను చెప్పడం జరిగింది మన ప్రెస్ మీట్లో. అదే రోజు ఈరోజు ఏంటంటే భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి 3 ఎమ్మెల్సీలు నిల్చున్నాం. ఇప్పుడు వరంగల్ ఒకటి టీచర్స్ కుమరయ్య గారు ఒకటి అంజిరెడ్డి గారు ఒకటి, వీళ్ళను మీ ఎలక్షన్లో బీజీలో తిరుగుతూ ఉన్నాం. ఈ మన ఉమ్మడి జిల్లాలోనే
మొత్తం అంటే 13 జిల్లాలు మొత్తం ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి ఇది నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్ పార్లమెంట్ స్థానాల నుంచి వెళ్ళి 2 ఎమ్మెల్సీగా నిలుచున్నారు. గ్రాడ్యుయేషన్ నుంచి వెళ్ళి అంజిరెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి వెళ్ళి కుమరయ్య గారు, వీళ్ళందరికీ ప్రతిష్టంగా కార్యకర్తలు షార్ట్అవుట్ చేసి అందరినీ మేము ప్రతి జిల్లాలోనే 3 అసెంబ్లీ కండలం పెట్టడం జరిగింది. అసెంబ్లీ కండలం పెట్టినాం, మండల కండలం పెట్టినాం, తర్వాత జిల్లా కండలం పెట్టి మొత్తం లిస్ట్ అంతా షార్ట్అవుట్ చేసి ఎక్కడెక్కడ ఓటర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారని ఓటర్స్ గమనం జరుగుతూ ఉన్నది. ఏదైనా మంచి స్పందన ఉన్నది. మనం ఢిల్లీలో గెలిచిన సందర్భంగా చాలామంది ఎడ్యుకేటర్స్ చూస్తున్నారు. దేశంలో బీజేపీ లేనిది, హిందుత్వం లేనిది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో అఖండ విజయాన్ని సాధించేసి 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీ గద్దె మీద జెండా ఎగరేసినది. ఇక మిగిలింది రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రతి కార్యకర్త కూడా కష్టపడి మన యొక్క అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రాబోయే సంస్థాగత ఎలక్షన్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ప్రతి కార్యకర్త కష్టపడి మన యొక్క నాయకులను, మన యొక్క ప్రతినిధులను మనం ఎవరైతే నిలబెడుతున్నామో వాళ్ళందరినీ కూడా జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్లను కానీ అత్యధిక సీట్లు పెద్దపల్లి జిల్లాలో మరి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడ పెద్దలు రామకృష్ణ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి ప్రతి గారు కూడా వారి సహకారంతో కూడా భారతీయ జనతా పార్టీ పటిష్టపరిచి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 2004-2005లో 10th పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడి జీవనం సాగిస్తున్న వారంతా 20 సంవత్సరాల తర్వాత పాఠశాల వేదికగా ఒకచోట కలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్రెడ్డి, రఘుపతిరావు, తిరుపతి, అజీం, లక్ష్మీకాంతం, రఘు, శోభారాణి, అరుణకుమారి, వెంకటేశ్వర్లు, రత్నం, మాధవరెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. 2005 సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం అసలు వీళ్ళందరూ చూసిన తర్వాత నేను అసలు ఎప్పుడు అనుకున్నా, ఈ ప్రిపరేషన్ చేసిన 1 month ఏదేదో మాట్లాడదాం, మన మిత్రులందరి గురించి ఏదో చెప్పుదాం బాగా ప్రిపేర్ అయి ఉండే మిమ్మల్ని అందరిని చూసిన ఆనందంలో ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. వేదికను అలంకరించిన గురువు గారులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నా తోటి విద్యార్థులు అన్నాము, ఇప్పుడు మిత్రులకు విద్యార్థులు అందరికీ పేరు పేరున పిలవగానే వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎక్కడ కానీ నేను పని చేస్తే బాగా గుర్తుంచుకుంటారు. కారణం ఇప్పుడు మీ అందరూ తెలిసిందే, మళ్ళీ చెప్పాలి. అయితే నేను ఇక్కడికి 2001లో వచ్చాను. పీరియడ్ ఫస్ట్ 750 మంది దాదాపు స్ట్రెంత్. వీళ్ళందరినీ అనుకునేయడం ఇబ్బందికరంగా ఉండేది. మళ్ళా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు వెళ్ళిపోతాడో తెలియదు. వాళ్ళు ఆ ఎంత కూడా దొరికేది, ఇటుక దొరికేది. వీళ్ళందరినీ అదుపు చేయాలంటే ఒకటి ఉండాల్సిందే పడితే. ఆ క్రమంలో సరే బాగా కొట్టకపోయినా కూడా శబ్దం రావాలి. ఎదుటివాడు దెబ్బలు తినేవాడిని కాదు, ఎదుటివాడు అనుకోవాలి. ఎక్కువ బాగుపడతాడు, వీరికి ఏం తాగదు, సౌండ్ అవుతుంది అంతే. కానీ వాడు అనుకుంటాడు కానీ బాగుపడతాను అనుకుంటాడు. ఆ రకంగా క్రమశిక్షణలో భాగంగా సరే ఇప్పుడంటే అది దాని నేరం కూడా అప్పుడు అలా ఉంది. ఇంకా మమ్మల్ని అయితే కోదండం వేసేవారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల కోసం డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ను ప్రదర్శించారు. సుల్తానాబాద్ మండల పరిధిలో 13 ఎంపీటీసీ స్థానాలు, 1 జెడ్పీటీసీ స్థానానికి గాను 74 పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. మండల పరిధిలోని మొత్తం 39,111 ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 19,167, మహిళలు 19,943, ఇతరులు 1 చొప్పున ఉన్నట్లుగా వెల్లడించారు. ఈరోజు సుల్తానాబాద్ మండలానికి సంబంధించి ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల కొరకు డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ ప్రచురించడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ పైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ రోజు నుండి 13వ తారీఖు సాయంత్రం వరకు కూడా రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అలాగే 13వ తేదీ రోజు
పొలిటికల్ పార్టీస్ తోటి కూడా వీటిపైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో స్వీకరించడానికి సమావేశం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేయడం అనేది. మన సుల్తానాబాద్ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం ఉన్నది. ఇట్టి స్థానాల కొరకు 74 పోలింగ్ స్టేషన్స్ మనము ఏర్పాటు చేయడము జరిగింది. చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు పార్థసారథి శర్మ మాట్లాడుతూ భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధానకర్తగా ఉండే అర్చకుడిపైన దాడికి పాల్పడడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. అర్చకుడి మీదనే భౌతిక దాడులు చేస్తే మరి అర్చకుడు భయంగా బతికితే దేశం ఎట్లా సుభిక్షంగా ఉంటుంది? అట్లే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి వారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది. దీనిపై వారికి భద్రత ఏర్పాటు చేసి మళ్ళీ ఇసంటి ఎక్కడ జరగకుండా కాపాడాలని గవర్నమెంట్ని కానీ అధికారులను కానీ విన్నవించుకుంటారు. చిలుకూరి బాలాజీ ఆలయంలో ఉన్నటువంటి అర్చకుని పైన రామరాజ్య స్థాపన పేరిట కొంతమంది ఒక గుంపుగా ఏర్పడి మరి అర్చకుని పైన దాడి చేయడం అనేటువంటిది ఇది సరి అయినటువంటి చర్య కాదు. ఎందుకంటే అర్చకు వారి సాక్షాత్ అని మనకి ఇంతకుముందు చెప్పడం జరిగింది. భగవంతునికి భక్తునికి మధ్య ఒక అనుసంధానకర్తగా ఉన్నటువంటి మరి అర్చకుని మీదనే దాడి జరిగితే, భౌతికమైనటువంటి దాడులు జరిగినప్పుడు అర్చకుడు తిరిగి మళ్ళీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే సమాజంలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నిర్వహించిన కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి చీరే సారెలతో ఓడిబియ్యం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వేడుకల్లో నిర్వాహకులు ఎర్రబాటి రాజేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది ఎర్రబాటి అశోక్రావు, ఇమ్మడి శ్రీనివాస్, భాస్కర్రావు, భగవంతరావు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం. అధికారులకు పలు సూచనలు చేసిన సిరిసిల్ల కలెక్టర్. ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం కావద్దు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి బ్రాండ్ అన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పేషెంట్లకు మెరుగైన సేవలందించాలి. గ్రామాల్లో భూపాల్పల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.